ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై సానియా మీర్జా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ఆమె సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఒకే ఒక్క ఫోటోతో భారత్ తన సందేశాన్ని స్పష్టంగా వినిపించింది. ఇదే మా దేశం అంటూ సానియా మీర్జా ఒక శక్తివంతమైన చిత్రాన్ని పంచుకున్నారు. ఆ ఫోటోలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. విశేషం ఏంటంటే కల్నల్ సోఫియా ఓ ముస్లిం కాగా వింగ్ కమాండర్ వ్యోమికా సిక్. వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కశ్మీర్ పండిట్ కూడా ఉండడం ఆ ఫోటోలోని ఐక్యతను మరింతగా చాటి చెప్తోంది. పహల్గాంలో ఉగ్రవాదులు మత ప్రాతిపదికన ప్రజలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో ఈ ముగ్గురు వేర్వేరు మతాలకు చెందిన ఉన్నతాధికారులు కలిసి నిలబడ్డం దేశ సమైక్యతను ప్రతీకగా నిలుస్తోంది. సానియా మీర్జా ఈ ఫోటోను షేర్ చేస్తూ భారతదేశం యొక్క బలం దాని భిన్నత్వంలోనే ఉందంటూ గట్టిగా చాటి చెప్పారు. సానియా మీర్జా చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్స్ ఆమె దేశభక్తిని, ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ఇదే నిజమైన భారతదేశం, సానియా గారు గర్వంగా ఉంది, మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ఇది గట్టి సమాధానం అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే కొందరు మాత్రం సానియా మీర్జా పాకిస్తాన్కు కోడలు అయినప్పటికీ భారతదేశానికి మద్దతు తెలుపుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆమె వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సానియా మీర్జా చేసిన ఈ ఒక్క పోస్ట్ ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రాముఖ్యతను, దేశ సమైక్యతను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది అనడంలో సందేహమైతే లేదు. ఆమె ధైర్యానికి, స్పష్టమైన అభిప్రాయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.